ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని, దేవా వింటున్న వాక్యంను మాకు ఆశీర్వాదకరముగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 22వ వచనము నుండి 23వ వచనం వరకు చదువుకుందాం. యేసు వినినింకక, ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగియున్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. మనము చదివిన వాక్య భాగంలో ఒక యవ్వనస్తుడు దేవుని సన్నిధికి అనగా యేసు ప్రభు యొద్దకు వచ్చి మోకరించి, బోధకుడా, నిత్య జీవమును నేను పొందుటకు ఏమి చేయాలి అని యేసు ప్రభును అడిగిన సంఘటనను చూడగలము. మనము 18వ వచనం నుండి 22వ వచనం 23వ వచనం వరకు చదివినట్లయితే దీన్ని వివరంగా చూడగలము. అతడు తన్ను తాను నీతిమంతుడిగా తీర్పు పొందాలని ఆశించిన వాడిగా, తాను చేసిన కార్యములు ఇతరులకు తెలియాలనుకున్న వాడిగా ఉన్నాడు. కానీ తన జీవితంలో ఉన్న కొరతను గ్రహించుకోలేకపోయినాడు. తాను దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకోకుండా తాను తన యొక్క ఘనతలను చెప్పుకునేదానికి అక్కడికి వచ్చినాడు. యేసు ప్రభు, నీవు ఆజ్ఞలన్నీ ఎరిగి ఉన్నావు కదా, వాటిని పాటించమంటే ఇవన్నీ నేను చిన్ననాటి నుండి పాటిస్తున్నాను. నా తల్లిదండ్రులు సన్మానిస్తున్నాను, నేను ఎవరికి కీడు చేయట్లేదు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను అన్న రీతిగా తను గొప్పగా చూపించుకునేదానికి ప్రయత్నించినాడు. తన యొక్క ఘనతను ఇతరులకు చూపించుకోవాలని ఆశించినాడు. అయితే తనలో ఉన్న బలహీనతను తాను గ్రహించుకోలేకపోయినాడు. తనలో ఉన్న బలహీనత ఏమిటో అని పరీక్షించుకోలేని ఒక వ్యక్తిగా అతడు ఉండిపోయినాడు. అదేమిటంటే అతడు మిక్కిలి ధనవంతుడు, మిక్కిలి ఆస్తిపరుడు. ధనము పైన ఉన్న ఆశ దేవుని పైన లేదు అనేది గ్రహించుకోలేకపోయినాడు. ఈ దినములలో చాలామంది వారు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి గర్విస్తున్నారు. నేను దేవునికి ఇంత కానుకిస్తున్నాను, నేను ఇంతగా సహాయము చేస్తున్నాను, నేను ఇలాగూ అందరి ముందు దేవుని కోసం అనేక కార్యములు చేస్తున్నాను తన యొక్క హృదయంలో గర్విస్తూ ఉంటారు. కానీ వారు మర్చిపోయేది, ప్రభు వారి కానుకలను చూడలేదు, వారి యొక్క ధనమును చూడలేదు, వారు చేస్తున్న పనులను చూడలేదు, కానీ వారి యొక్క హృదయ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. హృదయమును లక్ష్య పెట్టేవాడు ప్రభు. నీవు నేను మన యొక్క జీవితములో దేవునికి ముందుగా నిలబడినప్పుడు నీ దాన ధర్మాలు నీకు సహాయము చేయవచ్చు. కానీ నీ హృదయము బాగు లేకపోతే, నీవు పరిశుద్ధముగా దేవుని సన్నిధిలో లేకపోతే, నీ జీవితంలో పాపము నివసించినట్లయితే నీవు దేవుని యొక్క కృపకు దూరముగా ఉంటావు. ఈ యవ్వనస్తుని జీవితంలో అన్ని మంచి కార్యములు ఉన్నట్లు అతను చెప్తున్నాడు. కానీ ప్రభు అడిగిన ఒక కార్యము చేయలేకపోయినాడు. అది ఏమిటి అంటే, నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నాడు. అతడు మిక్కిలి ఐశ్వర్యవంతుడు అని దేవుని యొక్క వాక్యము చెప్పుచున్నది. ముఖమును చిన్నబుచ్చుకొని శాశ్వతమైన దేవుని కృపను పోగొట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఇలాంటి కార్యములను మనము అనుభవిస్తున్నామేమో. దేవుని కోసం ఏదో చేయాలనుకుంటున్నాం, కానీ నీకు ఎవరో ఆటంకముగా ఉన్నట్లు, అనగా నీ కార్యములు నిన్ను ఆటంకపరుస్తున్నట్లు ఉన్నాయేమో అని
ఒకసారి పరీక్షించుకోవాలి. ధనవంతుడికి, ఈ యవ్వనస్తుడికి తన యొక్క ధనము ఆటంకముగా ఉన్నది. నీకు ఏమి ఆటంకముగా ఉన్నదో, ఏది నీ కొరతో అనేది నీవు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో సరిచేసుకునే సమయం ఇది. ఒక్కటి కొదువు ఉన్నది, అది బాగు చేసుకో, అది సరి చేసుకో, అప్పుడు నీవు నన్ను వెంబడించు అని చెప్తే మోకమును చిన్నపుచ్చుకొని దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినాడు. దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. తర్వాత ఆ యవనస్తుని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడను వివరించబడటం లేదు. కారణం ఏమిటంటే అతడు దేవుని విడిచి తన యొక్క ధనమును ప్రేమించి దేవునికి దూరం అయిపోయినాడు. ఈ దినములలో అనేకులు తమ యొక్క ఆస్తిని ప్రేమిస్తూ దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. అనేకులు తమ యొక్క ఉద్యోగమును ప్రేమించి దేవుని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అనేకులు తమకున్న కార్యములను చూస్తూ మురిచిపోతూ దేవుని మర్చిపోయి, లేకుంటే దేవునికి చేయవలసిన కార్యములు తప్పిపోయి చివరికి ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారిగా ఉన్నారు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు? ప్రభు నీ యొద్ద ఏ బలహీనత మిగిలిపోయినది, అది సరి చేసుకొని దేవుని వైపు చూడమని ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచున్నాడు. ఒక్కటి కొదువు ఉన్నది, ఆ ఒక్కటి ఏమిటో అనేది పరీక్షించి సరి చేసుకునేదానికి ప్రభు నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఆ యవ్వనస్తుడికి ఉన్న ఆస్తిని అమ్మే మనస్సు లేని వాడిగా దేవుని పోగొట్టుకున్నాడు. నీవు ఏ ఒక్క పాప కార్యమును విడిచిపెట్టలేకుండా దేవుని కృపను పోగొట్టుకుంటున్నావు, దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావు, ఆయన నిన్ను ప్రేమించిన ఆ ప్రేమను పోగొట్టుకుంటున్నావు. ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రభు గొప్పవాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నీ వైపు తన యొక్క హస్తంలో చాచి ఉంచిన వాడిగా ఉన్నాడు. నీవే ఆయన యొద్దకు రావటానికి సిద్ధ మనస్సు లేని వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆ యవ్వనస్తులాగా నీవు ఏ కార్యమును బట్టి దేవునికి దూరం అయిపోయినావో ఈ ఉదయకాల సమయంలో నిన్ను పరీక్షించుకునేదానికి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీవు పరీక్షించుకొని దేవుని ఎదుట యథార్థముగాను, నీవు దేవునికి ముందుగా నమ్మకస్తుగాను నిలబడేదానికి ప్రయత్నించు. అప్పుడు గొప్ప కార్యంలో నాయన నీ జీవితంలో చేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవా, ఈ ప్రాతకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి నీ కృప చేత నడిపిస్తున్న విధానానికి గారు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బలహీనతలు ఏ ఒక్క కార్యము నీకు మాకు మధ్య ఆటంకంగా ఉన్నదో అని తెలుసుకొని సరి చేసుకొని నిన్ను వెంబడించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.